పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని 6వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని 6వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు. లబ్ధిదారులు సంతోషంగా కొత్త ఇంటిలో జీవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వార్డు వాణి, భరత్ గౌడ్, కర్రె మాధవి, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొంచెం సంతోషమా 35 సంవత్సరాలు ఏ ఇంట్లో ఉండేది ఇప్పటిదాకా? రెండుకే ఉండేది. ఇప్పుడైతే నిన్న హ్యాపీయా? వెరీ గుడ్, కంగ్రాట్స్. కట్టుకోలేదు. కాంగ్రెస్ వల్ల ఇల్లు కట్టుకోవడం జరిగింది. మేము చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఎవరికి థ్యాంక్ యూ? రేవంత్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ, బీర్ల ఐలయ్యకు థ్యాంక్ యూ, ముఖ్యంగా మల్లేష్ బాబుకు థ్యాంక్ యూ. ఇంకా నాకైతే మహిళా బిల్లు 33% మొత్తం మహిళలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో సామూహిక గృహప్రవేశాల ప్రారంభోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథిగా మా జేసీ భాస్కర్ రావు గారు, గృహ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ సభ్యులు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం. ఆ గృహప్రవేశం ఆ ఇంట్లో పోతే ఆ తల్లి, ఆ గుంటి యజమాని నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. గత 35 సంవత్సరాలుగా మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ అని వచ్చినాక మాకు సొంత ఇంటి కాడ నెరవేరింది. మేము ఇలా ఇల్లు కట్టుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ సహకారంతో అని చెప్పి ఆ ఇంటి వాళ్ళు అనడం. నిజంగా ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 4500 గృహప్రవేశాలు అయితే ఆలేరు నియోజకవర్గంలోనే సుమారు 1800 గృహప్రవేశాలు చేసిన ఘనత ఇలా మా అధికారులకే దక్కింది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాకు ఇచ్చినటువంటి 3700 ఇండ్లను కూడా పూర్తి చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రెండో విడత కూడా మళ్ళీ 2.5 లక్షల ఇండ్లు రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మళ్ళీ కూడా వాటిని కూడా దిగ్విజయంగా తెలంగాణలో ఆలేరు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో ముందుండే విధంగా ఇక్కడ కౌన్సిలర్ కానీ అధికారులు కానీ చూస్తున్నందుకు చాలా సంతోషం. తప్పకుండా పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఒక సామూహికంగా గృహప్రవేశాలు చేయడం అంటే ఒక పండుగ వాతావరణం. ఇది భారతదేశంలోనే తెలంగాణ ఒక రోడ్ మోడల్గా ఇలా భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ గృహప్రవేశాలు జరుగుతున్నాయి. కాబట్టి మిగతా లబ్ధిదారులు కూడా అతి త్వరలోనే గృహప్రవేశం చేయాలి. రేపటి నుంచి మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయ్యే ఇండ్లకు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారునికి ఇల్లు అందిస్తాం, సొంత ఇంటి కళ నెరవేరుస్తామని తెలియజేస్తూ ఇలా యాదగిరిగుట్టలో 6వ వార్డులో తల్లి అన్న ఇల్లు చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. సొంతింటి కళ నెరవేర్చిన సందర్భంగా ఇలా ఒక పండగ వాతావరణం. ఆ చెల్లె పాలు వంగించి, నేను ఇప్పటి వరకు ఎక్కడైతే గృహప్రవేశాలకు పోతామో అక్కడ నేను బట్టలు పెట్టేది, కానీ ఇక్కడ మా చెల్లె మా తమ్ముడు ఇద్దరు నాకు బట్టలు పెట్టడం చాలా సంతోషం. ఈ సొంతింటి కళ నెరవేర్చిన ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. మిగతా వాళ్ళు కూడా ఇదే స్ఫూర్తితోటి తొందరగా ఇండ్లు నిర్మాణం చేసుకోవాలి. 2వ విడత కూడా రేపటి నుంచే ఇండ్లు ప్రారంభిస్తామని